హాయ్ ఫ్రెండ్స్. ఇండియాలో డ్యాములు ఎట్లుంటాయో మన నాగార్జున సాగర్ డ్యామ్ చూసినా లేకపోతే శ్రీశైలం డ్యామ్ చూసినా తెలుస్తుంది కదా. మరి ఆస్ట్రేలియాలో ఎట్లుంటాయో అనే తెలుసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుంది కదా. అందుకనే ఈ వీడియో కవర్ చేసిన. ఇది సిడ్నీలో ఉన్న వర్రగంబ డ్యామ్ అంట. ఈ డ్యామ్ నుంచే సిడ్నీలో ఉన్న చాలా ఏరియాలకు వాటర్ సప్లై చేస్తారట. పైనుంచి వ్యూ చూసిరు కదా, మస్తు కిరాకుంది లేరి. అబ్బా, క్లైమేట్ కూడా అయితే భలే ఉంది ఇవాళ. ఇక ప్రాజెక్ట్ కాడికి పోనీకి మనం ఇప్పుడు మెట్లు దిగుతున్నాం అన్నట్టు. ఇదే డ్యామ్ వ్యూ. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తున్నాము. సో దిస్ ఇస్ ద వే. కమ్ ఆన్. వెదర్ ఈ రోజు చాలా బాగుంది అండ్ వ్యూ కూడా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మీరే ఒక లుక్ వేసుకోండి. క్లైమేట్ చూసిరా, పైన బ్లూ కలర్ ఆకాశం, దాని కింద తెల్లటి మబ్బులు, కిందకు వస్తే గ్రీన్ కలర్లో వాటరు. గిది కాదా అద్భుతం అంటే అద్భుతం. నా భూతో నా భవిష్యత్. మస్తు మస్తు మస్తుగా ఉంది లేరి. డ్యామ్ అటుంది. సో ఇవన్నీ జస్ట్ ఇక్కడ వాటర్ మాత్రమే అనమాట. కానీ ఆ చెట్ల మధ్యలో, కొండల మధ్యలో వ్యూ మాత్రం చాలా బాగుంది. చూసిరు కదా ఎంత అద్భుతంగా ఉంది చూడ్రి. అన్ని కొండలు కొండలు ఉన్నాయి, ఆ కొండల మధ్యలో నుంచి నీళ్ళు వస్తున్నట్టుగా. అసలు ఇది మంచి సీనరీ పీసు. ఫోటోలు అయితే కేక్ వస్తున్నాయి. డ్యాము అటువైపు చూసిరు కదా, గిటువైపు ఏమో గేట్లు ఉన్నాయి. నీళ్ళు వదిలినట్టున్నారు, వాటర్ సౌండ్ కూడా వస్తుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 5 గేట్లు ఉన్నాయట. ఒకటో పెద్ద గేటు మంతాన్ లాగానే, ఇంకో రెండేమో మీడియం సైజ్ గేట్లు, ఇంకొక 2 చిన్న గేట్లు. మనం ఇట్లా కిందకి అక్కడి నుంచి ఇలా కిందకి వెళ్ళొచ్చు. వెళ్ళి అటువైపు గేట్ ఏముందో చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మనం ఆ ప్రాజెక్ట్ గేట్లు చూడనీకి కిందకు పోతున్నాం ఇప్పుడు. రారి చూద్దాం. ఈ డ్యామ్ లోపలట 5 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉందట. ఒక ఎలివేటర్ ఉందట. గ్రాఫిటీ, పైపులు, కథ కార్ఖానా మామూలుగా లేదు లేరి. పైనుండి కిందికి వచ్చినాం కదా, ఇప్పుడు ఈ గేట్ల పక్కలకు వచ్చినాము. చూడ్రి గీయే గేట్లు. గీ నుంచి వ్యూ ఇంకా సరిగ్గా కనపడట్లేదు, అందుకని ఇంకా ముందుకు పోయి చూద్దాము. వ్యూ బాగా వస్తుంది. మన కోసమే ఒక గేట్ ఓపెన్ చేసినట్టుంది. మనం మన ఇండియాలో చాలా చూసాం, సేమే ఉంది ఇక్కడ కూడా, పెద్ద తేడా ఏం లేదు. బట్ ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఆస్ట్రేలియాలో డ్యామ్. నేను ఇలాగ చెప్పినట్టు ఈ వాటర్ అంతా సిడ్నీకి సప్లై కోసం కదా, అందుకనే ఇట్లా చిన్న గేట్లు పెట్టి కావాల్సినంత మేర మాత్రమే వాటర్ వదులుతున్నారు కిందికి. అంటే డిమాండ్ని బట్టి సప్లై చేసుకుంటారు అన్నమాట. చూడండి, కిందికి దిగేటప్పుడు అంతా బాగానే ఉంది, పైకి వెళ్ళేటప్పుడు ఆయాసపడుతున్నారు ఇద్దరు ముగ్గురు. వా, ఇంకా అంత పైకి ఎక్కాల. డ్యామ్ అయిపోయింది, ఇక మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఇది ఇన్ఫర్మేషన్ సెంటరు. అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ముచ్చట్లంతా ఆ ఫోటోల రూపంలో, దాని డీటెయిల్స్ మొత్తం రూపంలో గిడ పెట్టిర్రు. పిల్లగాల ప్లే టైమ్ చూడ్రి, మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మ్యాప్స్ చూసిరు కదా, ఈ ల్యాండ్ యూసేజ్ ఏంది, ఏ ఏ ఏరియాలకు వాటర్ సప్లై చేస్తున్నాము, ఈ డ్యామ్ నుంచి ఎంతవరకు సప్లై అవుతుంది, ఏం సంగతి మొత్తం డీటెయిల్స్ పెట్టిరు చూడ్రి. ఓవర్ 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 ఓవర్. ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం పుట్టుపూర్వోత్తరాలు ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లో పెట్టిర్రు డిస్ప్లేకి. భలే ఉంది కదా. 5 కిలోమీటర్స్ టన్నెల్ ఉందంటే కదా, గా టన్నెల్ అంతా గీ మిషన్తోనే అన్నట 9. ఆ పని అయిపోయిన తర్వాత తీసుకొచ్చిర్రు, ఇక్కడ డిస్ప్లే కోసం పెట్టిర్రు. వ్యూ మాత్రం మస్తుగా ఉంది లేరి, చూడ్రి. అబ్బా అబ్బా అబ్బా. చూసిరు కదా, ఇది మన సిడ్నీలో ఉన్న ఈ వర్రగంబ డ్యామ్ ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే జరంతా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మోర్ వీడియోస్ కోసం ఫాలో అయితేనే ఉండ్రి. ఉంటాం మళ్ళా. థ్యాంక్ యూ.